మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువావునే మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా కులద్రోహి, శత్రు సంకీర్తనము చే నా హృదయమును ఛేదించుతున్నావు. నీ పినతండ్రిని వధించిన ఆ ఘాతకుడు నీకు ఆరాధ్య దైవమా? అతడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు కదా. అనగా నీ పినతండ్రి దుష్టుడని నీ అభిప్రాయం? దుష్టుడవునో కాతో గాని అదృష్టవంతుడు. హరిచేతిలో మరణం అందరికీ లభ్యమా? గురుపుత్ర, ఇదేనా నీవు నేర్పిన విద్య? పటుతర నీతి శాస్త్ర చయపారగు చేసదనంచు బాలునీవటు గొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగు ప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. దానవేశ్వర, ఇందులో మా అపరాధం అణుమాత్రమైనను లేదు. తమ హితులము పురోహితులము దానవంశ శ్రేయోభిలాషులము మీకు ద్రోహము చేయుదు. మీ పాదములాన ఈ బాలునకు విరోధి శాస్త్రములు మేము నేర్పినవి కావు. ప్రహ్లాద, గురువులు నేర్పని ఈ హరిభక్తి నీకెవరు బోధించినారు? హరిభక్తి ఒకరు బోధించిన అలవుడు నా తండ్రి. నాయనా ప్రహ్లాద, నీ తండ్రికి ఇష్టము లేని పని ఎలా చేయవలే? నీకెందుకింత పంతము? హరిభక్తి మానరాదా? అమ్మా, అన్నీ తెలిసిన నీవే ఇట్లనదగునా? హరిభక్తి లేని జీవి మృతప్రాయుడు కదా. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమధ్వని తోడి ఢక్కగాక హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేసు జూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగా శాంతించండి. పసివాడు ఏదో తెలియకన్న మాటలకు ఇంత ఆవేశం తగదు. లేదు లీలావతి, వీరి జాడ్యము చాలా తీవ్రమైనది. గురుపుత్రులారా, భయపడకండి. ఆవేశములో అన్న మాటలకు బాధపడకండి.
నాకు మీరే శరణ్యం. గృహస్థులైన రాజులకు బోధించదగిన ధర్మార్థ కామములు మాత్రము బోధించి బాలుని బుద్ధి కుశలుని చేయండి. నాకు మనశ్శాంతి కలిగించండి. దానవేశ్వర, మీరింతగా ప్రాధేయపడవలైనా అది మా విద్యుక్త ధర్మం. బాలునకు సద్బుద్ధి గరపి మీ కృపకు పాత్రులమయ్యదం. రాజకుమారా, రా నాయన. అమ్మా, వెళ్ళి వస్తాను. నాయన, గురువుల సద్బోధకు ఎదురు చెప్పకు. అలాగేనమ్మా. తండ్రి, సెలవు. ఆహా, ఏమి పితృభక్తి! దానవేశ్వర, సెలవా? మునీంద్ర, పలహారం తీసుకువెళ్ళండి. పలహారం నాకు చోటెక్కడిది? కడుపు నిండా కలహ భోజనం లభించినదిగా. ఈ శుభవార్త ముల్లోకములలో చాటి తృప్తిగా నిద్రపోగలడు. హిరణ్యకశిప, ఆవేశమును నన్ను అర్థము చేసుకోలేకున్నావు. నేను నీకు మిత్రుడినే గాని శత్రువును గాను. సెలవిప్పింపు. నీదే ఆలస్యం. అమ్మ లీలావతి, సెలవు. నారాయణ నారాయణ. రాజకుమారా, మేము చెప్పిన చదువంతా బూడిదలో పోసిన పన్నీరు చేసావు. మీ తండ్రి ముందు మాకు తలవంపులు తెచ్చావు. లేదు గురువర్య, నేనట్టి అనుచిత కార్యం ఏమీ చేయలేదు. మరి ఏమి నీవు చేసినది? మేము చెప్పిన చదువులేమి, నీవు పలికిన పలుకులేమి నాయన? మీరు చెప్పిన చదువులలో సారం అదే కదా. అబ్బబ్బబ్బా, అది కాదు తండ్రి. ఈసారి నేను సరిగా వినుము. ఈ ముల్లోకములకు అధిపతి ఎవరు? నీ తండ్రి, అవునా? అవును. అతన్ని మించిన వారు లేరు, అవునా? అవును. కనుక అతనినే భగవంతుని భావించి అతని నామే జపించవలను. ఇది అను. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. అబ్బబ్బబ్బా, మళ్ళీ అదే కోత కోయుచున్నావు. ఎవడా నారాయణుడు? సకల జగత్ కళ్యాణకర్త. అతడే భగవంతుడు. కాదంటుంటే? ఒకరు కాదన్న మాత్రం అతడు కాకుండా పోగునా గురువర్య? అదుగో, మాకే పాఠములు చెప్పుతున్నావు. గురువు నీవా మేమా? మీరే. అవునా? అయితే మేము చెప్పినట్టు చెప్పు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. అబ్బబ్బబ్బా, అలా కాదు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. నిశ్శబ్దము, నిశ్శబ్దము. ఒరే బడుద్దాయలు, అపహాసం చేసిన మీ వీపులు పగులు జాగ్రత్త. అదేంటి గురుగారు, తప్పు చెప్తుంటే ప్రహ్లాదం కొట్టే? అతడు రాజకుమారుడు రా. అతను కొడితే అతను తండ్రి గురువుగారి చర్మం ఒలిచేస్తారు. కాసేపు మీరంతా బయటికి వెళ్ళండి. ప్రహ్లాద, మా ప్రాణాలు కాపాడవయ్యా. ఆ పాడు హరినామస్మరణం మానవయ్యా. గురువులు చెప్పవలసిన మాటలేనా ఇవి? హరిభక్తి లేనివాడు పశువు కన్నా హీనం కదా. అయితే ముల్లోకాధిపతి నీ తండ్రి, నీకు గురువులైన మేము, ఈ దానవలోకము అంతా పశువులని నివన్నది. హరిహరి, గురుదోషణ పాపం కదా. పాపం పాపం అంటూనే గురువులకు పంగనామాలు పెడుతున్నావే. లేదు గురువర్య, నా ప్రార్థన ఆలకించండి. మీరు కూడా ఆ హరిని సేవించి తరించండి. సరే, ఇక నీకు మేము చెప్పేదే ఉంది. మా పిండాకుడు తమ్ముడు, నా వడలంతయు కంపముగా ఉన్నది. నదికి పోయి స్నానం చేసి వచ్చింది నాయన. అగ్రజ, నా వడలు నీకంటే కంపరముగానున్నది. నేను వచ్చేదని పద. అనుజ, జలపుష్పం. మిత్రులారా, శుష్కమైన ఈ ఆటలతో కాలం ఎందుకు వ్యర్థము చేయుట? అన్ని జన్మలలోనూ మానవ జన్మ దుర్లభము. మానవ జీవితము 100 సంవత్సరములకు పరిమితము. ఆ 100 సంవత్సరములలో సగం రాత్రి రూపమున నిద్ర వలన నిరర్థకమగును. మిగిలిన 50 ఏండ్లలో బాల్య, కౌమార, యవ్వన దశలలో 20 ఏళ్ళు పోవును. చివరికి మిగిలిన 30 ఏండ్లలో సంసార లంపటంలో చిక్కుకుని మానవుడు కామ క్రోధాది హరిషడ్వర్గములచే పీడిపబడును. కావున కాలం వ్యర్థము చేయక హరిభజనతో మోక్షం పొందుట యుత్తము. హరినామం కంటే రుచైనది లేదు. లేకే ఉంది నరమ
అతనికి 2 పేర్లా? రెండేమిటి, అతనికి అనంత కోటి నామం కలవు. ఎందుకు? ఒకటైతే వాళ్ళమ్మ మర్చిపోతుందేమోనని. అతని అమ్మ పేరేమిటి? అతనికి అమ్మ లేదు. మరి నాన్న లేడు. మరి ఎలా పుట్టాడు? అతనికి పుట్టికయ్యే లేదు. వాడెవడో విచిత్రమైన వాడే, చూడవలసిందే. అతని దేవుడు ఎక్కడుంటాడు? అతడు సర్వాంతర్యామి. అతడు లేని చోటు లేదు. మరి అతను చూసేది ఎట్లా? భక్తితో ధ్యానించుటే. అదెట్లా? నేను చెప్పినట్లు అనండి. ఓం నమో నారాయణాయ. 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 నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు. జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే. గురువు చదువు నారాయణుడే. యోగము యాగము నారాయణుడే. ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే జగన్నాథ హరే. 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 నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే జగన్నాథ 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 హరే. ఏమి ఈ అన్యాయము, ఏమి ఈ ఘోరము? ప్రహ్లాదా, తా చెడ్డ కోతి వనమెల్ల చేర్చినని నీ పిచ్చి వీళ్ళు కూడా ఎక్కించినావు నాయన. లేదు గురుగారు, మీ చదువుకున్న మాకు ప్రహ్లాదుడు బాగుంది. మీరేగా ప్రహ్లాదుని చూసి నేర్చుకోమన్నారు. ఏడిచావు ప్రహ్లాద, అనుకున్నంత పని చేశావు. నీవు పెట్టినది చాలక వీళ్ళతో కూడా పొంగనమును పెట్టించినావు. చాలు.
శంభో శంకర శివంకర భయంకర మృత్యుంజయ కైలాసపదే నమో హర హర మహాదేవ్ అగ్రజ ప్రాతకాల వందనములు. అందుకున్నాను అనుజ. అగ్రజ నీ ముఖము అనుజ నీ ముఖం నీ ముఖము నీ ముఖం చూసుకోను. అగ్రజ ఇది నీకు న్యాయం కాదు. నేను నీకు నామములు పెట్టాను. హిరణ్యకశిప సార్వభౌమ పాహిమా దానవేశ్వర నీకు 1000 నమస్కారములు. నీ కుమారునికి చదువు చెప్పడు మా వల్ల కాదు కాదు. ఏమి ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదా? తాను మానకపోగా తోటి బాలురందరినీ చెడగొట్టుతున్నాడు. వారందరినీ మాకు అవిధేయులు చేయుటే కాక వారిచే మాకు పంగనామములు కూడా పెట్టించినాడు. వారికి హరిభక్తి బోధించి వారికి హరినామ సంకీర్తనము చేయించినాడు. మాతో కూడా చేయించినాడు. ప్రహ్లాద, ఇది నిజమేనా? వారవధేతకు నేను కారణం కాదు. హరిభక్తి బోధించినది మాత్రము సత్యము. ఎలా బోధించితివి? నేను నమ్మినది వారికి చెప్పి తిని. నువ్వేమి పండితుడవా? కాదు. మరి గురువులు చెప్పినది ఎలా వినలేదు? అసత్యముగాన వినలేదు. ఏది అసత్యము? శ్రీ విష్ణువు భగవంతుడు కాడు అనునది అసత్యము. మరి ఏది సత్యము? శ్రీహరి భగవంతుడు సర్వేశ్వరుడు అనునది సత్యము. స్వామి, ఆవేశపడకండి. నాయన, నాన్నగారి నేల నొప్పించదవు. ఆయన చెప్పినట్లు వినకూడదా? అసత్యం ఎట్లు పలుకోగలనమ్మా? తల్లిదండ్రులు చెప్పవలసిన మాటలేనా ఇవి? నోరు మూయము. ఉత్తరవాత్సల్యమున శాంతముగా ఎంత చెప్పిన నువ్వు వినుకున్నావు. ముల్లోకములు జయించిన నా మాటనే లెక్క చేయకున్నావు. ముల్లోకములను జయించినావు గాని నీ లోపలనే ఉన్న శత్రువులను జయించలేకపోయినావు. ఎవరా శత్రువులు? కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యములను జయించనీ లేదు. వాటిని జయించినచో నీకు శత్రువులే ఉండరు. చాలించు నీ వేదాంతం. వేలడంత లేవు. ఎవరి బలము చూసుకుని నీకు ఈ ధైర్యం? అన్యుల బలము నాకెందుకు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండు అట్టి విభుడు బలము అసురేంద్ర వీని యాగడము శృతి మించి రాగమన పడుతున్నది. దండనాయక, వీడు సామదానముల వలన దారికి రాడు. దండోపాయమే వీనికి తగిన శిక్ష. హరిభక్తి మానంత వరకు అన్నపానములు లేకుండా చీకటి గదిలో బంధించండి. స్వామి, వలదు, అంత శిక్ష వలదు. పసివాడు, మన్నించండి. లీలావతి, నీకు తెలియదు. మొక్కగా వంగనిది ఏం రానే వంగదు. దండనాయక, నాథ, నా ప్రార్థన ఆలకించండి. లీలావతి, ఇది నా సంతోషమునక బాలుని క్షేమమునకి కొంత కాఠిన్యము తప్పదు. మనసు మార్చుకుని హరిభక్తి మానేవా? తలుపు తీస్తాం. మేము నిద్రపోయినా సరే లేపు, తలుపు తీస్తాం. మీకు నిద్రాభంగం చేయను. హాయిగా నిద్రపోండి. ఆకలితో మాడితే సరి, నువ్వే పిలుస్తావు. జ్యోతి స్వరూపా నారాయణ
మీ బాధ చూడలేకుండా ఉన్నాం. అంతఃపురం అంతా శోకావృతమైనది. లేచి మంచం మీదనైనా పండుకోండమ్మా. నా బిడ్డ కటికి నేలపై పండుకుంటే నాకు హంస తూలిక తలుపమెందుకే? అయ్యో, 2 దినములైనది. పచ్చి గంగ కూడా ముట్టలేదు. లే తల్లి, భోంచెదురుగాని. లీలావతి, ఏమి ఈ నిరసన వ్రతం? బాలునికి విధించిన శిక్ష అతని మనస్సు మార్చుటకే గాని అతనిపై పగ తీర్చుకుంటావు కాదు. లేచి భోజనము చేయము. క్షమించండి, నా వల్ల కాదు. ఓ అమ్మా అమ్మా నాయనా ప్రహ్లాద, నాయనా ప్రహ్లాద, 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 లే తండ్రి, లే లే. అమ్మా, వచ్చావా అమ్మా? తిన్నాయన. నువ్వు తిన్నావా అమ్మా? నాయన ప్రహ్లాద. అమ్మా అమ్మా, నాయన ప్రహ్లాద, నాయన నాయన ఎట్లున్నావు తండ్రి? ఆకలిగా ఉన్నదమ్మా. ఆకలిగా ఉందా? పద పద నాయన. అమ్మా, నువ్వు తిన్నావా? నేను తింటానులే నాయన, నువ్వు తిను. నువ్వు తినమ్మా. నువ్వు తిన్నాయన. నువ్వు తిను. నీ చేతి పలహారం ఎంత మధురంగా ఉంది. తిన్నాయన. నాయన, నాన్నగారికి కోపం తెప్పించకు. నీ బాధలు చూడలేకపోతున్నాను. భయపడకమ్మా, ఆ శ్రీహరియే నన్ను కాపాడగలడు. అమ్మా, నిద్ర వస్తుందమ్మా. నిద్రొస్తుందా? నా చిట్టి తండ్రి, దా నిద్రపో. ఏమి ప్రహ్లాద, ఇప్పటికైనా మనస్సు మారినదా? ఆకలితో కడుపు మలమల మాడినదిగా. నాకేమి ఆకలి తండ్రి, అమ్మ కడుపు నిండా పలహారం పెట్టిందిగా. లీలావతి, అవును స్వామి, క్షమించండి. అమ్మ ఆకలిని బిడ్డ వస్తే ఏ తల్లి ఊరక ఉండగలదు. ఎక్కడికి వచ్చినాడు? మన మందిరమునకి. ప్రహ్లాద, ఎటులో వచ్చితివి? లేదు, అమ్మే వచ్చినది. లేదు, కుమారుడే వచ్చినాడు. లేదు, అమ్మే వచ్చినది. ఏది నిజం? లీలావతి వచ్చినదా, ప్రహ్లాదుడు వెళ్ళినాడా? 2 అబద్ధమే ప్రభు. మేము తలుపులే తెరవలేదు. ద్రోహులారా, దండనాయక. నాథ, నాథ, స్వామి, స్వామి, పసివాణ్ణి కనుకరించండి. ఈ దీనురాలి ప్రార్థన ఆలకించండి. ప్రహ్లాదుడు వినయశీలుడు, తల్లిదండ్రుల ఎడ భక్తిభావము గలవాడు. స్వామి, మంచి మాటలతో అతని మనసు మార్చవచ్చును. అటులనా?
ఇప్పటికైనా నువ్వు హరిభక్తి మానేదవా? చూచితివా లీలావతి, ఇతని వినయము కడు భయంకరం. ఆ మందహాసము ఎంతటి ఆగ్రహావేశము నేను నువ్వు మంచోలు కలిగించు మాయాజాలం. ఇక ఉపేక్షించుట అవివేకం. దండనాయక, ఈ కులద్రోహిని గదాప్రహారములు చేయి హింసింపు. రాకుమారుడని సుకుమారుడని ఎంత మాత్రము దారి తలుపుకోలేదు. హరిభక్తి మానున్నంత వరకు నిర్దాక్షిణ్యముగా శిక్షింపుడు. స్వామి, నా ప్రార్థన ఆలకించండి. లీలావతి, హరిభక్తి మానని వారి గతి నీకును అదే గతి. హరిభక్తి మాను నాయన. యువరాజా, నిన్ను హింసించుటకు మాకు చేతులు రాకున్నవి. మా మాట విను. హరిభక్తి మానేదను అని ఒక్క మాటను. మీ దయకు కృతజ్ఞుడను. మీ పని మీరు కానివ్వండి. అంతేనా? ఇదిగో గదా, నా బలము తెలియనా? నా గదాఘాతమునకు నీ దేహము 1000 ముక్కలగును. భయమగుచున్నదా? నాకా? ఏమి స్వామి? నా భక్తుడు ప్రహ్లాదునిపై హింసాకాండ తీవ్రతరమగుచున్నది. హిరణ్యకశిపుడు తన మృత్యువును తానే ఆహ్వానించుకొనుచున్నాడు. ఆ శుభముహూర్తమునకై ముల్లోకములు వేచి ఉన్నవి. అది ఇంకెంతలో ఉన్నది స్వామి? ప్రహ్లాదుని అతడెంత తీవ్రంగా హింసించిన మృత్యువు అతనికంత చేరువేగను. ఒకవేళ హరిద్వేషమున కన్నా పుత్రవాత్సల్యం ఎక్కువై బాలునిపై అతడు హింసను విరమించిన మృత్యువు కొంత దూరమగును. అది జరగకూడదు. ఆ కార్యభారము నేను వహించదను. అతనిలో ఎప్పుడైనా పుత్రవాత్సల్యము తల ఎత్తిన నశింపచేసి హరిద్వేషమును మరింత ప్రజ్వలింపచేసి అతని మృత్యు సమీపమునకు తోలెదను. విజయోస్తు. నారాయణ నారాయణ. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ
రక్షించండి రక్షించండి. ఏమి జరిగినది? ప్రహ్లాదుడు ఏమైనాడు? ఏమైనా ప్రమాదమా? మీ హింసలకు తాళలేక మూర్ఛిల్లినాడా? లేక వధించినారా? లేదమ్మా, మేము ఎంత మూదినను మా రెక్కలు విరిగినవే కాని అతడు చలించనే లేదు తల్లి. అబ్బా అనలేదు, కంట నీరైనా పెట్టలేదు. పైగా మా గదలతో మా శిరస్సులే పగిలి తల్లి. మరి కుమారుడెక్కడా? నాయన ప్రహ్లాద, గదా ప్రహారముల చేని శరీరము ఎంత సృక్కినదో కదా. లేదమ్మా, నాకు దెబ్బలే తగులలేదు. ద్రోహులారా, బాలుని కనికరించి నా ఆజ్ఞను ఉల్లంఘించి పైగా అబద్ధములు పలుకుతున్నారా? దండనాయక! ప్రహ్లాద కుమార, పుత్రుడవని నిన్ను కనికరించునని మాత్రం ఆశించవలదు. మించిపోలేదు. ఇప్పటికైనా నువ్వు హరిభక్తి మాని నన్ను శరణవేడుము నాయన. తండ్రి, హరినామం కన్నా మానవునకు వేరు తరుణోపాయం గలదా? పితృద్రోహి, నీవు పుత్రుడవు కావు, పితృహంతకుడవు. హరిహరి మూయించదని నోరు శాశ్వతమగ. దండనాయక! పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందించి ఎత్కించిత్ భీతియులేక విష్ణున్ అహితున్ కీర్తించుచున్నాడు. వలదంచున్ చెప్పిన మానడు అంగమున పుత్రాకారతన్ జాతి జన్మించన్ వీని వధించి రండు ధనుజుల్ మీ మీ పటుత్వంబుల. పుత్రాకారమును జనించిన ఈ కులద్రోహిని సంహరించి దానవ కులము నిర్దోషము చేసిరండు. ఇది ఏమి ఘోరం? ఒక్కగానొక్క బిడ్డ మన వంశాంకురం. వంశాంకురము కాదు, వంశ నాశనమునకై పుట్టిన చీడ పురుగు. నమో హిరణ్యాయ నమః. మునీంద్ర, నా నాథుడు ఆవేశమును కన్న కుమారునే సంహరించుటకు తలపడినారు. మహాత్ములు, మీరైనను వారిని శాంతపరచండి. హిరణ్యకశిప, చాలించు. నీ ఉపదేశంలో నాకు అనవసరం. అమ్మా, నీ నాథుడు ముల్లోకాధిపతి. ఆయనది వజ్ర సంకల్పం. ఒకరు చెప్పిన వినువాడు కాదు, చెప్పుటయు అంత శ్రేయస్కరము కాదు. అయ్యో, ఈ ఘోరము నేనెట్లు చూడగలను? నాయన ప్రహ్లాద, నీ మొండితనము మానరా. నా గర్భ శోకము తప్పించి నన్ను రక్షించురా తండ్రి, నన్ను రక్షించు. ఎందుకమ్మా దుఃఖము? మరణం అందరికీ సహజమే కదా. ఏనాడు ఒకనాడు అందరూ చావవలసినదే. విన్నారా? కుమారుని పలుకులు విన్నారా? మీ హృదయం కరుగలేదా? కన్న బిడ్డపై ఇంత కాఠిన్యము తగున. అమ్మా, తండ్రి గారు నిందించవద్దు. ఆయనకు నాపై అమితమైన ప్రేమ కాబట్టే ఇంత చిన్న వయసులోనే భవబంధములను ఉండి విముక్తి ప్రసాదించుచున్నాడు. అలా అనుకు నాయన, అలా అనుకు. నేను భరించలేను తండ్రి. ఏడవకమ్మా, నీ వంటి పుణ్యాత్మురాలు కడుపును పుట్టినాను గనుకునే నాకు ఇంత త్వరలో విమోచనము లభించుచున్నది. దండనాయక, జాగుసేయక ఈ కులద్రోహిని వధించిరండు. వ్యవధివ్వండి. ఇలావతి, జీవము నీవే కదా దేవా, జీవ
ఏమి ఆశ్చర్యము! ఇతనిలో ఏదో మాయా ప్రభావం ఉన్నది. ఇతనిని వధింపకున్న మహారాజు మనలను వధించుడు తథ్యం. తీసుకురండి. ప్రభు, ప్రభు, हे प्रभु
పాములోళ్ళమయ్య మా పెగ్గ చూడరయ్య బల్లె పాములోళ్ళమయ్య మా పెగ్గ చూడరయ్య బల్లె పాములోళ్ళమయ్య ఈరిగాడి తమ్ముడు బంగారుగాడు ఉన్నడు సుబ్బిగాడి అల్లుడు చిన్నబ్బిగాడు ఉన్నడు కంకణాల పాటిగాడు లంకనాల కోటిగాడు సింటికల్ల పోతడు మా జాతికల్ల మనగాడు పాములోళ్ళమయ్య మా పెగ్గ చూడరయ్య బల్లె పాములోళ్ళమయ్య గొర్రెనైన బర్రెనైన గుటకేసే కొండ శిలవ మడిసినైన మాకునైన మట్టు పెట్టు విన్నాగు ఇతము గక్కు పొక్క బెరుడు తరిమి కరుచు తాడిగిరి ఈటి పాల పడ్డవాడు బతికి బట్టగట్టలేడు పాములోళ్ళమయ్య మా పెగ్గ చూడరయ్య బల్లె పాములోళ్ళమయ్య బొమ్మ చెముడు పొదకాడ బుస్సు బుస్సు మన్నది తస్సదియా దీని తస్సదియా చేయి పెడితే కస్సు కస్సు మన్నది కట్టుబట్టి పడితేనో కదలకుండా ఉన్నది కట్టుబట్టి పడితేనో కదలకుండా ఉన్నది వదిలి పెడితే ప్రాణాలు బాగుపడుతున్నది పగబట్టినప్పుడు దీన్ని పరవళ్ళు చూడాలి కాటేసేటప్పుడు దీన్ని కవ్వింపు చూడాలి అబ్బో 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 అచ్చమైన తాతు దీని కచ్చెయవడు కానలేడు అచ్చమైన తాతు దీని కచ్చెయవడు కానలేడు పడిగ తిప్పి కొట్టనంటే బ్రహ్మ కూడా తిప్పలేడు పావులమయ్య మా పెద్ద చూడరయ్య బల్లె పావులమయ్య ఓరి పాములవాడా నీ పేరేమిరా? నీ కాళ్ళ మొక్తదరా బానిసోడిని. నా పేరు సూరిగాడు, మా మామ మారిగాడు, నా సింగి నాగి, మా అత్త మంగి. ఓరి నీ వద్ద ఏమేం పాములున్నవిరా? చెప్పు తిందరా. ఛే ఏమిటా కోతలు? బుద్ధిగా మాట్లాడు. బుద్ధి దొరా. పాపం సాయికి దొరా మా కోతల తీరే అంత దొరా. అవుదరా. సరే చెప్పు, ఏమేం పాములున్నవి నీ వద్ద? ఏం చెప్పను దొరా, వందలు వేలుండయి. వాసుకి, కర్కోటక, తర్షక, ధనుంజయ, మంజర, పింజర, కుండక, పిండక, కాళీయ, కలమాష, సునక, శంఖ, నకుష, పింగళ, కపాల, బలాక, జాలిక, రక్తక, కర్కర, అకర్కర. బో ఎన్నేని చెప్పేము దొరా. పింజర, రక్త పింజర, కొండ చిలువ దొరా, కొండ చిలువ. ఇవన్నీ ఎక్కడ పట్టినావురా? చెప్పుతును దొరా. ఛే మళ్ళీ అదే కోత. బుద్ధి దొరా బుద్ధి. ఓరి నీతో పని ఉన్నది రారా? నాతోనా? ఏం పని దొరా? చెబుతా రారా? ఎక్కడికి? నీ గుడిసెలకే దారి తీయరా. ఇదేదో పెద్ద పని. చిత్తం దొరా. ముద్దతుండడా అమ్మ బిడ్డడు
మాకు ఇత్తవా ధర పెంచుకుంటా పిల్లలేని కొట్టాలి ఇచ్చేడు ధర. నేను చెప్పేది వినండి. ఇతడు రాజకుమారుడు. ఈ బాలుని పాములచే కరిపించవలే. ఘోరం ధర ఘోరం, బిడ్డడు సత్తడు. చంపుడికే కరిపించేది. అన్యాయం దొరా అన్యాయం. కసిగందు తప్పు చేస్తే దండించు. ఏం ధర నువ్వు మడిసివా మేకానువే, నీది బిడ్డల కన్నా కడిపోయిన ధర. ప్రహ్లాద, విన్నావా వీళ్ళ మాటలు? నీపై మాకే కాదు వాళ్ళకు కూడా ఎంత జాలో చూడు. ఎంతమందిని బాధ పెట్టి నువ్వెందుకు బాధపడతావు? హరిభక్తి మానరాదా? నాకు లేని బాధ మీకేలా, మీ పని మీరు కానివ్వండి. అంతేగాని హరిభక్తి మాననంటావు? అంతకన్నా నాకు మరణమే మేలు. అదేడుదరా పశువుడు అట్టదండిపా. నోరమ్మోయ్, హరి రాక్షస విరోధి. అతన్ని ధ్యానించుడు నిషేధమని తెలియదా? అట్లా చెప్పు. నే చెప్తాదరా, నే చెప్తా. బుజ్జిదరా, నా మాట వినుదరా, ఆయన మాట వినిపించుకోదరా. ఏ గున్నదరా, మంచిగా చెప్తుండా. నా మాట ఇంటివా సరి, లేదా పాములతో కరిపెత్తా. ఒక ఘాటేసిందంటే చచ్చి ఊరుకుంటావు. ఏమంటావు? దొరా, తెలుసురా నా పాముల పస? తెలుసు, అవి నన్నేమీ చేయు. చిన్నదరా, నీకేం తెలుసు? చూపిస్తా నా పాముల పస. పసి పెట్టరా, పావులతో కనిపిస్తే పాపరా సత్తడ్రా పుడతాడు. కనిపిస్తానంటే ఊరికి తడిపిస్తాను. పావును చూశాడంటే తప్పీమని మనసు మార్చుకుంటాడే సిరసడు. చూడు రాసినదరా, చూస్తే ఇది ఉన్న శిలవా నిన్ను గుడక్కనే సరి. ఏమంటావు? ఏమంటావు? ఆహా, ఎంత అందముగా ఉన్నది. సింగి సుత్తమే పెట్టు పుట్టలు. పావులన్నీ ఎట్ట బాయా? అన్యాయం అన్యాయం. నా పావులన్నీ పోయేదోరా. ఇడు పుట్టడు కాడు బలు తోటడు ఆడితోటి బతికోళ్ళందరా. అవి లేదే మాకు పువ్వు లేదురా, కనికరించుదరా, మన్నించు పుట్టదరా. నీ పేదాలకు మొక్కుతా, నా పావులు నాకు తెప్పించుదరా. మా బుల్లి దొరకే, మా బుల్లి దొరకే, మా బుల్లి దొరకే. లీలావతి, 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 ప్రహ్లాదులు వచ్చినాడు, మన కుమారుడు వచ్చినాడు. నా మాట విన్నాడు లీలావతి, మనసు మార్చుకున్నాడు. వచ్చినాడు వచ్చినాడు. అమ్మా, వచ్చావా తండ్రి? అమ్మా, నా చిట్టి తండ్రి. నాయన, నీ తల్లి ప్రాణములు నిలుపుటకే హరిభక్తి మానినావు కదూ. అదేమిటమ్మా, హరిభక్తి మాని నేను జీవించగలనా? హరిభక్తి ఇంకా నువ్వు మానలేదా? అసాధ్యమని చెప్పుతుంది కదా. ధననాయక, మరి వీరి నేల వధింపలేదు. వధించుటకు ప్రయత్నించితివి, కత్తులతో నరికితివి. అతని శరీరము కందలైన కందలేదు, ఏనుగుల చేతురక్కించితివి, అబ్బా అని కూడా అనలేదు.
పర్వతాగ్రముల నుండి కిందకు పడదొలిచింది, పాముల చే కనిపించింది. నిజమా? తమ పాదములాన నేను స్వయముగా చూచితిని. ఏమి ఆశ్చర్యం! హిరణ్యకశిప, వింటివా నారదా? విన్నాను, అంతయు విన్నాను. ఇంత చిన్న వయసుననే ప్రహ్లాదుడు ఇన్ని మాయలు ఎటులో నేర్చినాడు, నా ఊహకు అందుటలేదు. దానవేంద్ర, నీవనినట్లు ఇది ఊహాతీతమే. కాని నా మనస్సునకు ఒకటి తోచుతున్నది. ఏమది? అయ్యో, చెప్పిన ప్రహ్లాదునకు అపాయం వినుమడించునే. ఏమది నారద? చెప్పు. ప్రహ్లాదుడు అమరుడా, లేక దేవతలు చాటుకు అతనికి అమృతం వసగినారా? కాదు దానవేంద్ర, ఇది అమృత ప్రభావము కాదు. మరి చెప్పమందువా? అయ్యో, చెప్పిన ఆ శ్రీహరి కోపించునేమో. శ్రీహరి? నారద, ఎక్కడున్నాడా శ్రీహరి? చెప్పు నారద, చెప్పు. నీ కుమారునిలో. ప్రహ్లాదునిలో ప్రవేశించినాడు. నిజము నారద, నిజము చెప్పితివి. ఆ మాయావి బాలునిలో దాగిన, అందుకే ముల్లోకములు వెతకను నాకు కనిపించలేదు. ఇప్పుడు చిక్కినాడు. నారద, ఈ మాట ఎక్కడను అనకు. ఆ శ్రీహరిని సంహరించి నా శపథము నెరవేర్చుకునేది ఈ రాత్రికి. దండనాయక, ఏమైనది? ప్రహ్లాదుడు మరణించినాడా? లేదు ప్రభు, అగ్నిగుండమున పారవేసినను అతని శరీరంలో ఒక్క బొబ్బ కూడా పొక్కలేదు ప్రభు. అటులనా? ఆయన కాలు చేతులు కట్టి ఆకాశం నుండి నడి సముద్రంలో పారవేయడు, ఏటలో చావడో చూచదను.
రాజకుమారా, ఈసారి నీకు మరణం తప్పదు. ఏమందు? నా తండ్రికి నా తుది నమస్కారములు అందచేయండి. శ్రీమన్నారాయణ నా తండ్రికి సద్బుద్ధి ప్రసాదించి రక్షించు స్వామి. కుమారుడెక్కడ? ప్రహ్లాదుడేమైనాడు? స్వామి మాట్లాడరే స్వామి. మీరే నా బిడ్డని ఏమో చేశారు, ఎక్కడో దాచారు. చెప్పండి స్వామి. తల్లి ప్రక్కలో నిద్రిస్తున్న బిడ్డను ఎత్తుకుపోతారా? ఏమిటి ఘోరం? చెప్పండి. నా బిడ్డను నాకివ్వండి. స్వామి, ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు? నా బిడ్డలు ఏం చేశారు? చెప్పండి స్వామి. కాళ్ళు చేతులు కట్టి నడి సముద్రమున పారవేయమని పంపున బిడ్డ కడసారి చూపు కూడా లేకుండా చేశారు. నేనంత పాపం ఏమి చేశాను? ఆఖరి క్షణంలో అమ్మా అమ్మా అని నా బిడ్డ నా కోసం ఎంత పరితపించాడో. లేక నేనే అతనిని చంపమని పంపినానని ఎంత కుమిలినాడో. ఊరడెల్లుముదేవి, మన అదృష్టవశమున కుమారుని బుద్ధి మారి ఉండకూడదా? ఆ శుభవార్తతో భటులు తిరిగి రాకూడదా? ప్రభు, అరుగో వచ్చినా. ఏమైనది? రాకుమారుని సముద్రమున పారవేచినాం. అయ్యో, ఏమైనాడు? మునిగిపోయినాడా? కుమారా, మరలా పైకి రాలేదా? లేదు ప్రభు, మరణించినాడు. కుమారా, నాచే ఎంత కషాయ పని చేయించింది. ఏల నాపై నీకింత పంతము నాయన. ఏమి అపకారము చేసితేనే నాపై నీవింత కక్షపు నీ వైరి పక్షమున చేరితి. చేతులారా బిడ్డను చంపుకునే తండ్రులు ఎంతైనా కలరు. ఏ పాపము చేసిదనని నాకీ గర్భశోకము. లీలావతి, నాకు మాత్రము పుత్ర ప్రేమ లేదా? లోలోన నేను ఎంతగా కుమిలిపోవచ్చున్నానో నీకు తెలియదా? ఆయనదేదో ఆయనది, మనస్సు రాయి చేసుకుందాం. అసలు మనకు పుత్రుడే పుట్టలేదనుకుందాం. దండనాయక, సముద్రమున పారవేయినప్పుడు నా తండ్రి కంటతడి పెట్టలేదా? లేదు తల్లి. అమ్మా అని నన్ను తలచలేదా? లేదమ్మా. పాషాణ హృదయుడు. దండనాయక, ఏమీ మాట్లాడనే లేదా? తండ్రి గారికి తన తుది నమస్కారములు తెలుపమన్నాడు. తన తండ్రికి సద్బుద్ధి ప్రసాదించమని శ్రీహరిని ప్రార్థించినాడు తల్లి. కుమారా, ప్రహ్లాద, దానవేంద్ర, ఏమి ఈ బేలతనం? అనన్య సాధ్యమైన కఠోర దీర్ఘతపంబులు చేసిన వాడువు, ముల్లోకములు జయించిన వాడువు, ఆజ్ఞా మాత్రమున సూర్యచంద్రాది సకల గ్రహచారములను శాసించువాడువు. నీవా ఇంత బేలవై విలపించుట? కన్న తండ్రిని కదా, కంట తడియన ఇది నా ప్రథమానుభవం. విచిత్రము నారదా, పుత్రవాత్సల్యమును శీతల హిమపాతమున వజ్ర సమానమైన దానవేంద్రుని హృదయము కరగి కన్నీటి రూపమున ప్రవహించుతున్నది నారద. కరుణాభా
అదుగో కుమారుని కంఠం. అదే కంఠం వినబడలేదా? వినబడినది దేవి, కానీ అది మన భ్రమ. ఇంకెక్కడి ప్రహ్లాదు కనీసము కండ్లార చూసుకున్నట్టుకు మృతకలేవరము కూడా లేకుండా చేసి పరమేశ్వర, ఏమి పాపము చేసి తినని నాకే శిక్ష. నా అర్థాంగి ఒకటి నీవు చేసిన పాపము దేవి. స్వామి స్వామి, కలలో కూడా నేనెట్టి పాపము తలంపు ఎరుగని. నిన్ను నిందించుటలేదు దేవి, ఇది నా పూర్వజన్మ దుష్కృతం. కాకుండా కన్న కొడుకే నాకు అవిధేయుడై శత్రుభక్తుడగు నా దేవి, పూర్వజన్మ దుష్కృతమే. లీలావతి, నేను చెప్పలేదా మన పుత్ర ప్రేమ నెరిగిన వారు కింకర్లు బాలుని ఎచ్చటినో దాచినారు, సముద్రమున పారవేసితమని మనతో పొంకినారు. లేదు తండ్రి, లేదా నన్ను నడి సముద్రమున పారవేసినారు. మరి ఎట్లు బయటపడితే? సముద్రములో నాకేమి అపాయము తండ్రి, అది లోకజనని అయిన లక్ష్మీదేవి పుట్టినిల్లు, లోకజనకుడి అయిన శ్రీహరికి పడకటిల్లు కావున అది నాకు తాతగారి ఇల్లు. చక్కగా ఆడుకుని వచ్చినాను తండ్రి. ఏమి నన్ను వెర్రివాణిని చేస్తున్నావా? నిజము తండ్రి. అవును, వెర్రివాడవే అగుచున్నావు. కన్న తండ్రివి కదా. పోనిము దానవేంద్ర, ఆ తల్లి శోకము చూడలేకున్నాం. ప్రహ్లాదుడు మాత్రం హరిభక్తి మానడు. నీవే ఎట్లో సహించి సరిపెట్టుకును. కాకున్నా లోకము నిన్ను కొంత పరిహసించును. పరిహసించుటే కాదు నారద, ఆ అవమానం నేను భరింపలేను. ప్రహ్లాద, ఇకనైనా నువ్వు హరిభక్తి మానేదవా లేదా? నీవు చేయుచు నన్ను మానవత్త ధర్మమా? ఏమది నేను చేయనది? హరిస్మరణ. నేను నిద్రలోనైనా మానదునేమో గాని నీకు రేయింబగళ్ళు అతన స్మరణే కదా. నాకంటే నీవే గొప్ప హరిభక్తుడవు. నాథ, ఆవేశపడకండి. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. కుమారుని బ్రతిమాలి బుజ్జగించి మనసు మార్చగలరు. ఏమి చిత్రమిది నారద? ఇంచితి వార్థులన్ గదలమొత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి బొడిపించితి
మీదని భేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడు ఇదేమి చిత్రమో చావడిదేమి చిత్రమో బాలుని యందు నిజముగా అంత ప్రభావం ఉన్నదా? ఇది బాలుని ప్రభావము కాదు, శ్రీహరి మాయాజాలం అంతకంటేనూ కాదు. ఇందేదో మోసం ఉన్నది. మోసమా? ఏమి మోసం? నీ కింకరులు నీ ఆజ్ఞానుసారము బాలునికి శిక్షలన్నీయు నిజముగా విధించినారా అని నా సందేహం. నిజమే, వాళ్లకు ప్రహ్లాదుడని నా అంతులేని అనురాగం. శిక్షించి ఉండరు, నేనే స్వయముగా శిక్షించదను. ఇది ఏమి ఘోరం! పాలుని చే కాలకూట విషము త్రాగించదరా? ఈ విపరీతం ఎంతైనా కలదా? అవును దేవి, విపరీతమే. పినతండ్రిని చంపిన వారిని, తండ్రికి పరమశత్రువైన వారిని పూజించు పుత్రుడుండుట వైపరీత్యముగాక మరేమున్నది. వీడు పుత్రుడు కాడు, దానవకుల విధ్వంసకు. వీరిని వధించి తీరవలె. అయ్యో, ఇది ఏమి అవివేకం! ప్రహ్లాదుడు సామాన్య బాలుడు కాదు. ఏదో అజేయమైన దైవిక శక్తి అతన్ని కాపాడుచున్నది. అతనికి ముప్పు తలపెట్టినచో మనకే ఏదో కీడు మూడునని నా మనసు శంకించుతున్నది. స్వామి, నా ప్రార్థన ఆలకించండి. నాయన ప్రహ్లాద, లీలావతి, వీడు నీ పుత్రుడు కాడు. ఇక నీకు వీని రుణము తీరిపోయినది. ప్రహ్లాద, హరిభక్తి మానేదవా లేక విషము త్రాగెదవా? వీల్లేదు. నా బొందిలో ప్రాణముండగా ఇది జరగడానికి వీల్లేదు. ముందు నన్ను వధించి ఆ తర్వాత నా బిడ్డను వధించండి. ఆ విషపాత్ర నాకివ్వండి. ఆగో లీలావతి, ఆ విషపాత్ర నీవే నీ బిడ్డకి చిత్రావింపు. నా చేతులతో నా బిడ్డకు విషం? అవును, ఇది నా ఆజ్ఞ. ఉల్లంఘించితివా నాపై ఆన. అయ్యో దేవి కాత్యాయని, ఇది ఏమి ఘోరము తల్లి, ఇది ఏమి ఘోరము! ఎందుకమ్మా ఏడ్చదవు? అన్నిటికీ ఆ పరమాత్ముడుండగా మనకేనమ్మా భయము. ఇదిగో నాయన, కన్న బిడ్డకు చేతులారా కాలకూట విషం ఇచ్చిన తల్లి అని నా పేరు ఆచంద్రార్కము. నిలువని నాయన. తండ్రి, విశ్వము నిండి వెలిగే నీవే, విశ్వము నిండి వెలిగే నీవే, నాలో నుండి నన్ను కావగా విషమును ద్రావా వెరువగనేలా, విషమును ద్రావా వెరువగనేలా, విషధర శయనా విశ్వపాలనా. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, ప్రోచే భారము నీదే కదా, నా భారము నీదే కదా. అమ్మా, అమ్మా, నాయన, తండ్రి. దానవేంద్ర,
ప్రహ్లాదుడు నీ పుత్రుడనియే భ్రమించుచున్నావా? వరప్రసాది అయిన నిన్ను కబళించుటకు మృత్యువునకు వేరు మార్గము లేక నీ పుత్రుని రూపమున జనించినది. నీలో పుత్రవాత్సల్యముద్భవింపజేసినది. ఆ పుత్రవాత్సల్యమే నిన్ను కృంగదీసి క్రమముగా కుసింపజేయుచున్నది. నీకు మరణము తప్పదు. అవును, ప్రహ్లాదుడు నా పుత్రుడు కాదు. నాయనా ప్రహ్లాద, హరిభజన మానలేనిచో చాటుగా నీలో నీవే భజించుకోరాదా? తండ్రి గారి ఎదుట ఎలా స్తుతించదవయ్యా? ఆయన ఏ పిలిచడిగినా అసత్యం ఎట్లు పలుకోగలడమ్మా? ప్రాణేశ్వర, మరల ఏమి ఈ ఆవేశం? లీలావతి, వీడు మా పుత్రుడు కాదు, నా పాలిట మృత్యు. నాథ, నాథ, ప్రాణేశ్వర, స్వామి, స్వామి! అమ్మా, అమ్మా! ప్రహ్లాద, నిజము చెప్పుము, ఎవడవు నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. కానిము. ఈ గదాదండమును చూడు, ఇది పరమేశ్వర వర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను చంపలేనా? చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపిన నీ హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఓరి వాచాల, మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ ఆయడం అంతట నువ్వు కలడా? ఆయన నీ హరిని ఈ స్తంభమును చూపగలవా? ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. అటులనా? ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడుగాక. ఏమి ఈ వికృత రూపము? నీవా హరివి? ఫళా కుమారా ఫళా, ఇంతకాలము ముల్లోకముల వెతికిన నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కనుగొంటే నా కడుపున పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటేవి నాయన కృతజ్ఞత. మాయావి,
పురుషోత్తమ, నీ ఉగ్ర నరసింహ రూపం ఉపసంహరించి శాంతించు స్వామి. ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించినవాడు. నీ విన్నపమునే మన్నించగలడు. శాంతింపమని ప్రార్థించు నాయనా. శ్రీమానిని మందిర భక్త మందారా, త్రైలోక్య సమ్మోహనాకార, ప్రేమావతార, జగన్నాథ, లోకాధినాథ, మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి వేదాళి రక్షించి, దేవాసురుల్ క్షీరవారాన్నిధిన్ ద్రచ్చగా ఘోర కూర్మావతారుండవై మందరం పెట్టి శ్రీమోహిని వేషముంబుని పీయూష దానంబు గావించి, వరాహ రూపంబునన్ భంగపాటందు భూదేవి రక్షించి, ఈనాడు నీ తత్వముల్ నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపంబు చూపించి మోహంబు వారించి నీ విష్ణు భావంబు రూపించి నీ దాసకోటిన్ కటాక్షింపగా, ఈ విచిత్రాకృతింబు నీవేం చేసినావా పరంధామా, వైకుంఠధామా, వైకుంఠధామా. నమో నారసింహ, నమో భక్తపాల, నమో నారసింహ, నమో భక్తపాల. విధాతానులే వెరగు చెందు నీ ఉగ్ర రూపము ఉపశమింపుమా, విధాతానులే వెరగు చెందు నీ ఉగ్ర రూపము ఉపశమింపుమా. త్రిలోకాలకు ప్రియంబైనని ప్రసన్నాకృతి ప్రసాదింపుమా. నమో నారసింహ, నమో భక్తపాల, నమో నారసింహ, నమో భక్తపాల, నమో నారసింహ, నమో భక్తపాల. జగన్మోహనాకార, నీ దివ్య రూప సందర్శనము వలన ధన్యుడనైతిని. నా తండ్రి అజ్ఞానమున నీతో వైరము పూనినాడు. ఆయనను క్షమించి అనుగ్రహింపుము స్వామి. ప్రహ్లాద, నీ తండ్రి పూర్వజన్మమున నా భక్తుడే శాపవశమున రాక్షసుడిగా జన్మించినాడు. నేటికి శాప విమోచనమైనది. శ్రీమన్నారాయణ, నన్ను అనుగ్రహించి ముక్తి ప్రసాదించు స్వామి. ప్రహ్లాద, నీవు భాగవతోత్తముడు. నీకు తప్పక ముక్తి లభించగలదు. కానీ ముల్లోకములను పాలించి తిరిగి ధర్మ సంస్థాపనము చేయవలసిన బాధ్యత నీపైనున్నది. మహాప్రసాదం. ఓం